నమస్తే ఫ్రెండ్స్, జనపక్షం టాక్ షోకి స్వాగతం. ఈ ఒక్క పాలసీ గనక ప్రభుత్వం గానీ ఎలక్షన్ కమిషన్ గానీ చేసినట్లయితే రాబోయే ఎలక్షన్ లో 50% ఎలక్షన్ ఖర్చు తగ్గియొచ్చు. మీరు అడగొచ్చు ఏంటి ఆ పాలసీ చేంజ్ అని. ఎలక్షన్ రాబోతుంది అని చెప్పి ఒక ప్రచారం జరగగానే ఈ మధ్యలో దసరా పండగకి ఈ రాష్ట్రంలో జరిగిన లిక్కర్ సేల్ ఎంతో తెలుసా? 1000 కోట్లు, అక్షరాల 1000 కోట్లు. అంటే ఇది చూస్తేనే అర్థమవుతుంది రాబోయే ఎలక్షన్ లో మినిమం 50,000 కోట్ల లిక్కర్ అమ్మడం జరగబోతుందని. మరి ఇంత డబ్బు పెట్టి ఎలక్షన్ చేస్తే రేపు వాళ్ళు మనల్ని ఏ రకంగా దోచుకుంటారు, ఏ రకంగా కరప్షన్ జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి లిక్కర్ వద్దు అంటే అటు లీడర్లు ఊకోరు, ఇటు ప్రజలు ఊకోరు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇటు ప్రభుత్వాన్ని, అటు ఎలక్షన్ కమిషన్ది. కాబట్టి నేను ఎలక్షన్ కమిషన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఎలక్షన్ అయిపోయేంత వరకు ఈ రాష్ట్రంలో లిక్కర్ని బ్యాన్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన రోజే అన్ని లిక్కర్ షాపులని సీజ్ చేయండి. మళ్ళీ ఎలక్షన్ డే అయిపోయేంత వరకు కనుక మీరు అన్ని డేస్ ని డ్రై డేస్ గా డిక్లేర్ చేయగలిగితే డెఫినెట్ గా లిక్కర్ కంట్రోల్ అవుతుంది. తద్వారా ఖర్చు తగ్గుతుంది. తద్వారా లీడర్లు తక్కువ ఖర్చుతో ఎలక్షన్ చేయగలుగుతారు. లిక్కర్ అవైలబుల్ ఉందంటే వీడిచ్చాడు వాడు ఇవ్వలేదన్న గొడవ స్టార్ట్ అవుతుంది. అసలు లిక్కరే అవైలబుల్ లేదు అంటే ఎవరు కూడా ఇవ్వరు. కాబట్టి ప్రజలు కూడా ఎక్స్పెక్టేషన్ తగ్గుతుంది. తద్వారా లీడర్లపై ప్రెషర్ తగ్గుతుంది. ఇది మీరు అర్థం చేసుకొని ఈ పాలసీని కనుక తీసుకురాగలిగితే డెఫినెట్గా ఈ రాష్ట్రానికి హెల్ప్ అవుతుంది. మన నాయకుల జీవితాలలో మార్పు వస్తుంది. కాబట్టి ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేసేంత వరకు మీరు రీల్ని షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా.